ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నతమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని మహోన్నతమైన మహిమ కలిగిన క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక సమయం, యేసుతో సమయము అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథములో నుండి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, పవిత్రమైన ప్రేమ ఏ విధంగా కలుగుతుంది? పవిత్రమైన ప్రేమ ఏ విధముగా కలుగుతుంది? అ ట్రూ లవ్. ఆమేన్. భూమి మీద అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, ప్రియుని ప్రేమ, ప్రియురాలు ప్రేమ, డబ్బుంటే ఒక ప్రేమ, హల్లెలూయా, పేరు ప్రఖ్యాతులుంటే ఒక ప్రేమ, చదువు ఉంటే ఒక ప్రేమ, ధనం ఉంటే ఒక ప్రేమ కదా. అన్ని రకరకాలైన ప్రేమలు ఉన్నాయి భూమి మీద. అయితే దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నిటికంటే మించిన ప్రేమ. అది చాలా ఉన్నతమైన ప్రేమ, అది చాలా ఎత్తైన ప్రేమ. ఆ ప్రేమను ఒక మాటలు చెప్పాలంటే అది పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమలో కామము లేదు, క్రోధము లేదు, మదమత్సరము లేదు. ఆ ప్రేమ ఎటువంటిదంటే అది పవిత్రమైనది. ఇట్స్ ప్యూర్ లైక్ గోల్డ్. ఏమేన్ డైమండ్ లాంటిది. హల్లెలూయా, క్రిస్టల్ క్లియర్గా ఉండే ప్రేమ అది. సో పవిత్రమైన ప్రేమ ఏ విధంగా మనకు కలుగుతుంది అన్నది రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం. ప్రభు ఆజ్ఞ ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎట్లయితే ప్రేమిస్తున్నానో మీరు కూడా మీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. సో దేవునికి స్తోత్రం. సో ఈ పవిత్రమైన ప్రేమ ఏ రీతిగా మనకు కలుగుతుందో మనము ధ్యానించుకోబోతున్నాం. ఎంతమందికి ఇష్టమవుతుంది వాక్యం? ఎంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చెప్పే సంగతులు ఎవరింటారట? వారు మాత్రమే వినగలరు. అందరితో మాట్లాడతాడు కానీ అందరు వినలేరు. కొన్నిసార్లు కొంతమంది సెల్లులలో బిజీ ఉంటారు, ఫోన్లలో బిజీ ఉంటారు. చర్చికి వచ్చినా కూడా హడావుడి ఉంటుంది కొంతమందికి. అదేందో మరి, బయటికి లోపలికి, లోపలికి బయటికి, ఇదే సంచారలాగా తిరుగుతూ ఉంటారు. సో అట్లా చెయ్యొద్దు. ఒక దగ్గర నెమ్మదిగా కూర్చోండి. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం కూడా ఆ ప్రేమలో ఎట్లా జీవించాలో మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు అనగానే మనం తెలుసుకోవాలి ఆయన ప్రేమ స్వరూపుడు. ఆమేన్. సో పవిత్రమైన ప్రేమ ఏ విధముగా కలుగుతుంది? నంబర్ 1, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ మాటను మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి. పవిత్ర హృదయము అనండి అందరు కూడా. నంబర్ 1, ఈ పవిత్రమైన ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుందంట? పవిత్రమైన హృదయం. పవిత్రమైన హృదయము ఎవరికైతే కలిగి ఉంటుందో అటువంటి వారు పవిత్రమైన ప్రేమను ప్రేమిస్తారు. పవిత్రమైన ప్రేమ మనం ప్రేమించాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలో? అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రంగా చూసుకోండి అని సామెతల్లో మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దేవునికి స్తోత్రం. హృదయంలో ఏముంది? మోసం ఉంది కదా, అది ఘోరమైనది. అయితే అటువంటి హృదయము ఎట్లుండాలంట? మొట్టమొదటిగా పవిత్రత. పవిత్రమైన హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే పవిత్రమైన ప్రేమ మనలో ఉంటుంది. ఆమేన్. హృదయము ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాల. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు రాజు తప్పిపోయిన తర్వాత కదా, జారిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత ఒక కీర్తన రాసుకున్నాడు, 51వ కీర్తన.
ఆ కీర్తనలో అంటాడు, దేవ నాయందు శుద్ధ హృదయము దయచే అంటాడు. హిస్సోపుతో నన్ను కడుగు అంటాడు. స్థిరమైన మనసును నూతనంగా నాకు పుట్టించు అంటాడు. అంటే పవిత్రతను కోల్పోయే పరిస్థితి పవిత్రత కోల్పోయేటట్టు చేసే పరిస్థితి దేనికి ఉంటుందంటే పాపానికి ఉంటుంది. ఆ పాపము మన హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవిత్రత వచ్చేస్తుంది. అపవిత్రత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమైపోతుందో తెలుసా? మన ప్రేమ పవిత్రంగా ఉండదు, అపవిత్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హృదయంలో పవిత్రత ఉందనుకో, మన చూపులు పవిత్రంగా ఉంటాయి, మన మాట పవిత్రంగా ఉంటుంది, మన ఆలోచన పవిత్రంగా ఉంటుంది, మన నడక అన్నీ కూడా ఎట్లుంటుంది? అది పవిత్రంగా ఉంటుంది. అందుకే ఈరోజు పవిత్రమైన హృదయము, పవిత్రమైన ప్రేమను మనం ఏ రీతిగా మనకు కలుగుతుందంటే, దేవునికి స్తోత్రం. అంటే పవిత్రమైన ప్రేమ అంటున్నారు. ఏంటా ప్రేమ అంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 కొరింథీ 13 అంతా, 1 కొరింథీ 13 అధ్యాయంలో అంతా ఉంది ఆ ప్రేమ గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికే అట్లా టచ్ చేయాలంటే అది ఎటువంటిది తెలుసా? అది శాశ్వతమైనది, అది డంబముగా ప్రవర్తించింది, ఉప్పొంగనది, అమర్యాదగా నడుచుకునేది. దేవునికి స్తోత్రం. అన్నిటినీ తాలుకుండేది, డంబముగా ప్రవర్తించనిది. ఇది పవిత్రమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. పవిత్రమైన ప్రేమకున్న గుణలక్షణాలన్నీ 1 కొరింథీ 13 అధ్యాయంలో కనబడతాయి. అవి మీరు మళ్ళీ ధ్యానించుకోండి, చదువుకొని. హల్లెలూయా. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మన హృదయము పవిత్రంగా ఉండాలి. హృదయము ఏముండాలా? పవిత్రంగా ఉండాలి. అయితే హృదయాన్ని పవిత్రపరిచేది ఏంటి అని అంటే 2 పవిత్రపరుస్తాయి మనని. దేవునికి స్తోత్రం. చూడండి ఆ 2 ఏంటో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి 1 తిమోతి 4:5. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. అందరూ ఆమేన్ చెప్పండి. దేని ద్వారా పవిత్రపరచబడుతుందంట హృదయము? మొట్టమొదటిగా దేవుని వాక్యము, రెండవదిగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా. హల్లెలూయా. ఈ 3 కలిసిపోతే ఏం జరుగుతుందో తెలుసా? పవిత్రత వస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం చేత మన హృదయం ఎప్పుడు కూడా ఏమవుతుండాలా? నింపబడుతూ ఉండాలా. ఆమేన్. నీ వాక్యము చేత ఎప్పుడు కూడా ఉతక స్నానం చేస్తూ ఉండాలా. హల్లెలూయా. సో వాక్యము మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. రెండవదిగా ప్రార్థన ఏం చేస్తుంది? మనను పవిత్రపరుస్తుంది. కాబట్టి మన హృదయము పవిత్రపరచబడాలంటే హృదయములో వాక్యం ఉండాలి. హృదయములో నుండి వచ్చే ప్రార్థన ద్వారా మనం ఏమవుతాము? పవిత్రపరచబడతాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా పవిత్రమైన హృదయమును, మంచి మనస్సాక్షి. చెప్పండి ఏంటి? పవిత్రమైన హృదయం మనకి, పవిత్రమైన ప్రేమ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి మనం. ఏ సాక్షి? దేవునికి స్తోత్రం. ఎటువంటి సాక్ష్యం ఉండాలి మనకు? మంచి మనస్సాక్షి. అది ఎక్కడుంటుంది మనస్సాక్షి? మీ నాన్నలోనా? అమ్మలోనా? ఎవరిలో? నాలోనే. భూమి మీద ఉన్నప్పుడు మనస్సాక్షి ముందు మనం నిలబడితే పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని ఎదుట నిలబడతాం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను. జడ్జి ఎక్కడున్నాడు తెలుసా? మన లోపల పెట్టాడు దేవుడు. ఆ జడ్జి పేరే మనస్సాక్షి. అందుకే అంటుంటాం కొంచెం, నాకు మనస్సాక్షి ఒప్పుకోలేదన్నా. దొంగనికైనా దొరకైనా అందరికీ ఉంటుంది ఇది. ఏ సాక్షి? సో మనస్సాక్షి ఎదుట మనం నిలబడగలుగుతే దేవుని ఎదుట మనం. సో మన మనస్సాక్షి ఎట్లుండాలంట? మంచి మనస్సాక్షి. చెప్పండి అందరు కూడా. మంచి మనస్సాక్షి మనం కలిగి ఉంటే పవిత్రమైన ప్రేమను కలిగిన వారిగా మనం జీవిస్తాం. ఈరోజు మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడింది కదా. వాత వేయబడిన మనస్సాక్షితో కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. కఠినంగా అయిపోయారు. అలవాటైపోయింది పాపం, అలవాటైపోయింది మాటలు, అలవాటైపోయింది. దేవునికి స్తోత్రం.
ఒకడు దెబ్బలు తిని 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 వాడి శరీరం ఏమైందంట, మొద్దు పడిపోయింది. ఇక ఏమి లేదు, ఎవరైనా కొట్టడానికి వస్తే ఈపు చూపిస్తాడు, కమా అన్నట్టు. వాడికి కింద అలవాటు అయిపోయింది. అదే అలవాటు కనుకైతే ఫస్ట్ ఒక చురక వేసినా ఏమవుతాడు, వాడు పరిగెడతాడు, అక్కడ ఉండాడు. కారణం ఏంటి? అలవాటు లేదు కాబట్టి. చాలా సెన్సిటివ్గా ఉందన్నమాట. మన మనస్సాక్షి కూడా అట్లనే ఉంటుంది. అందుకే మనస్సాక్షి గద్దించినప్పుడు మనం ఏం చేయాలా? వెంటనే రెస్పాండ్ కావాలి. అప్పుడే ఈ పవిత్రమైన ప్రేమలో మనం ముందుకు కొనసాగగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదా, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని చిన్న పిల్లలు మొదలుకొని సరదా పడ్డారు, రాళ్లతో కొట్టి చంపుదాంలే అని. సో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరు వచ్చారు అక్కడికి. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఆ కేసు వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన పాదాల దగ్గర పడేశారు. ఆమెను అడుగుతున్నారు, ఇప్పుడు మా యొక్క ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మరి మీరేమంటారు అన్నాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేసేయండి అన్నాడు యేసు ప్రభు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఏమయ్యారు తెలుసా? వెనుకకు తిరిగి తమ మనస్సాక్షి అందు ఏమయ్యారు? వాళ్ళు ఏమయ్యారు? గద్దింపబడ్డారు. చెప్పండి అందరు కూడా. ఎప్పుడైతే మనస్సాక్షి గద్దించిందో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు ఎంత స్పీడ్గా వచ్చారో అంతే స్పీడ్గా వెళ్ళిపోయారు వెనక్కి. ఎందుకంటే యేసయ్య వేసిన ప్రశ్న అటువంటిది. మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కులమే పాప కులం. ఆమేన్. కృప ఏంటంటే ఈ పాప కులంలో ఉన్న మనను ప్రభువు వచ్చి బోధ కులంలోనికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఆ బోధ కులంలో కంటే ముందు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే యాజకులంలోనికి తీసుకుపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అది మనస్సాక్షి అనమాట. మనస్సాక్షి చేత ఏమయ్యారు? వాళ్ళు గద్దింపబడ్డారు. అందుకే దూరం వెళ్ళిపోయారు, నిలబడలేకపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి మనస్సాక్షి మనలో ఈరోజు ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మంచి మనస్సాక్షి గలవారంగా. ఒక మాట చెప్పాలంటే ఆ మనస్సాక్షి వాళ్ళు గద్దించినప్పుడు వెంటనే వదిలేసిపోయారు. అంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళే వాళ్ళు. కొంతమంది గద్దించినా కూడా ఏముందిలే అని ముందుకు వెళ్ళిపోతుంటారు. నో నో నో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనవసరంగా ఎవరినైనా తిట్టినా, అనవసరంగా ఎవరి దగ్గరైనా తీసుకున్నా, అనవసరంగా ఎవరి దగ్గర మనం ఏదైనా ఎక్స్ట్రాలు చేసినా మన మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈరోజు మంచి మనస్సాక్షి గలవారుగా మనం ముందుకెళ్ళాలి. ఎట్లుండాలట? మంచి మనస్సాక్షి కలిగిన వాడు పవిత్రమైన ప్రేమను కలిగి ఉంటాడని చెప్పండి. మూడవదిగా చూడండి, దాంట్లోనే నిష్కపటమైన విశ్వాసము. నిష్కపటమైన విశ్వాసము. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఆమేన్, హల్లెలూయా. నిష్కపటమైన విశ్వాసం. మూడోదిగా మనం చూస్తే దాంట్లో ఏం ఉండాలంటే పవిత్రమైన ప్రేమను మనం కలిగి ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసము. హల్లెలూయా. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఏ వంకరతనం లేని విశ్వాసము, ఏ చంచలత్వము లేని విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అటువంటి విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మన పవిత్రమైన ప్రేమలో మనం ముందుకు కొనసాగుతాము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఎక్కడుందో ఒక్కసారి మనము పరీక్ష చేసుకుందాం. ఇక్కడ అంటాడు నిష్కపటమైన విశ్వాసముతో కూడిన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది ఎటువంటి ప్రేమ అంటే పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసము. కాబట్టి ఒక స్త్రీ, కానాను స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఏ విశ్వాసంతో వచ్చింది తెలుసా? ఆమె నిష్కపటమైన విశ్వాసం. ఆమేన్. వారి కుమార్తెను బాగు చేయాలి అని యేసు ప్రభును ఏం చేసింది? ఆమె ఆశ్రయించింది. యేసు ప్రభు కొంచెం పక్కన పెట్టినట్టు, తృణీకరించినట్టు కనబడుతుంది, కానీ ఆమె మాత్రం యేసు ప్రభును విడిచిపెట్టలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కుక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈమె కుక్క పిల్లలాగా మార్చబడిన స్థితిలో, అంటే అంత తగ్గించుకొని తన విశ్వాసాన్ని ఏం చేసింది, ఆమె కనుపరుచుకుంది. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడు? అమ్మా, నీ విశ్వాసం ప్రైజ్ ది లార్డ్, నీ తగ్గింపు గొప్పదంటున్నాడు. అక్కడ చెప్పాలందరూ కూడా, నీ విశ్వాసం గొప్పది. అంటే నిష్కపటమైన విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారు ఆటోమేటిక్గా తగ్గించుకుంటారండి. మళ్ళీ సపరేట్గా తగ్గింపు అవసరం లేదు వాళ్ళకు. కొంతమంది తగ్గించుకున్నట్టే ఉంటారు కానీ విశ్వాసం లేకుండా బ్రతుకుతుంటారు. అది చాలా డేంజర్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగాక. కాబట్టి నిష్కపటమైన విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే పవిత్రమైన ప్రేమ మన హృదయంలో కనబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగాక. సో నంబర్ 1, పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, అలాగే నిష్కపటమైన విశ్వాసంతో కూడిన ప్రేమలో మనం ముందుకు సాగాలి. ఆమేన్. పవిత్రమైన ప్రేమ ఏ రీతిగా వస్తుందంటే ఈ విధంగా రావడం ప్రారంభిస్తుంది. రెండవదిగా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. 1 John 4th chapter 15-16 words. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. అలాగే 3వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. 3:23-24. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే పవిత్రమైన ప్రేమ ఏ రీతిగా కలుగుతుంది అని అంటే ఆయన యందు నిలిచి ఉండుట చేత. సో ఆయన యందు మనం ఏమై ఉండాలా? నిలిచి ఉండాలా. చెప్పండి అందరు కూడా, ఏమై ఉండాలా? ఆయన యందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ఆయన యందు మనము నిలిచి ఉంటామో ఆయన మన యందు నిలిచి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ఈరోజు నిలిచి ఉండడం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మాటలో నిలిచి ఉండాలి. మనం ప్రభు సన్నిధిలో ఏం చేశాం? బాప్తిసం తీసుకునేటప్పుడు కదా ఒక మాట వచ్చింది బయటికి. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏవొచ్చినా నిలబడతావా అని అంటే ఏమన్నావు? తప్పకుండా నిలిచి ఉంటానన్నాడు. ఇంకొక ఆయన ఒకరోజు నేను ఒక ఆయనకు బాప్తిసం ఇస్తే ఏమన్నాడు తెలుసా? ఆయన అందరూ నిలిచి ఉంటాం అంటే ఈయన ఏమంటాడు తెలుసా? చూడండి ఎట్లుంటుంది స్పెషల్ మసాలా, నువ్వు అన్నట్లే అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు డైలాగ్ కొట్టాడు. ఆమె నువ్వు యూదులకు రాజువా అంటే యేసుప్రభు అన్నాడు, దేవునికి స్తోత్రం, రాజు ఇప్పుడు రాజు అని ఒప్పుకోడు. ఆమెన్ హల్లెలూయా. అందుకే ఆయన రాజు అయ్యాడు. ఆమెన్ హల్లెలూయా. నేనే రాజు అంటే నువ్వు డూబ్ రాజు. ఆమెన్. ఈయన యోధా గోత్రపు రాజు ఈయన. హల్లెలూయా. కాబట్టి నిలిచి ఉంటే ఏమవుతుంది? పవిత్రమైన ప్రేమ. హల్లెలూయా. దేంట్లో నిలిచి ఉండాలా? దేవుని యందు నిలిచి ఉండాలి. మనకు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మళ్ళా దేవుడు అంటున్నారు. అదే ఇప్పుడు వచ్చిన గొడవ అంతా కూడా. హల్లెలూయా. అందరికి ఆకారాలు ఉన్నాయి కానీ నాకు ఆకారం లేదు. ఎందుకు? ఆకాశము పట్టజాలనంత గొప్ప దేవుడినా. మరి ఈయన ఏమై ఉన్నాడు అని అంటే ఈయన వాక్యమై ఉన్నాడు.
యోహాను 1:1 చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే 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 వాక్యములో ఏమున్నాయి? ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞల యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు పవిత్రమైన ప్రేమను కలిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యమందు, ఆయన ఆజ్ఞల యందు మనము నిలిచి ఉండుట. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము విడచి నన్ను తిరగనీయొద్దు అంటాడు. కాబట్టి మనం పవిత్రమైన ప్రేమను ఎప్పుడు ప్రేమించగలమంటే వాక్యం ఎక్కువగా చదవడమే కాదు, ధ్యానించడమే కాదు, దాన్ని గట్టిగా పట్టుకొని దాని అందు నిలబడినప్పుడు, ఆ మాట మీద నిలబడబ్బా నువ్వు అంటుంటారు చూడండి, అట్లా దేవుని మాట మీద మనం నిలబడ్డం నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించవు అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నాడు. అంటే అంతగా నిలిచి ఉన్నాడు తండ్రి నోట వచ్చిన మాట యందు. మనం ఏమైపోతుంటాం? దేవునికి స్తోత్రం. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, లోక సంబంధంగా ఏమైనా వచ్చినానుకో వాక్యం పక్కన పెట్టేస్తుంటాం, వాగ్దానాలు మర్చిపోతూ ఉంటాం కదా, వాటి యందు మనం నిలిచి ఉండము. అందుకే పడిపోయాం అన్న సాక్ష్యాలు మనము చెప్పుకుంటూ ఉంటాం కదా. ఒకప్పుడు బాగున్నావని ఇప్పుడు పడిపోయానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పట్టుకోలేదని అర్థం, సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం, సరిగ్గా వివేచించలేదని, అర్థం చేసుకోలేదని అర్థం. కాబట్టి వాక్యం చదివేటప్పుడు ఎట్లా చదవాలి తెలుసా? అర్థం చేసుకుంటూ చదవాలా. ఊరికే చదవమన్నాడు కదా అనేసి అధ్యాయాలు చదువుకుంటూ పోయి కదా. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తు నాతో వస్తుంటే నేను అడిగాను, ఈరోజు వాక్యం చదువుకున్నావా అన్నాను. చదువుకున్నా అన్నా అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నాను. లూకాసు వార్త 14, 15, 16 ఏదో అన్నాడు. సరే ఏముంది దాంట్లో అన్నాను. అదే అన్నా అంటున్నాడు. అదే అన్నా అంటే నేను అడిగినాక అంటాడు అది జ్ఞాపకం ఉండడం లేదన్నా ప్రార్థన చేయంటున్నాడు. ఎంత జ్ఞానం కలిగినాడు. హల్లెలూయా. అడగకుంటే అట్లనే ఉంటుంది అన్నమాట. రోజు చదువుకున్నాలే అని ఆ తృప్తి ఉంటుంది లోపల అయ్యగారికి. చాలామంది అట్లనే ఉన్నారు ఈరోజు, నిలిచి ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. అందుకే నువ్వు ఏం చదువుతున్నావో అది నువ్వు అర్థం చేసుకుంటా చదివితే దేవునికి స్తోత్రం. మా సార్లు చెప్పేవాళ్ళు స్కూల్లో, కాలేజీలో, బాబు మేము చెప్తా ఉంటాం, మీరు రాసుకుంటా ఉండండి, అయితే దాన్ని మీరు బాగా అర్థం చేసుకొని మీకు అర్థమైన రీతిలో మీరు పేపర్లో పెట్టారనుకో పాస్ అయిపోతారు, కానీ బుక్లో ఉన్నది మళ్ళీ తెచ్చి పెట్టారనుకో ఫెయిల్ అవుతారు అన్నాడు ఆయన. అంటే దాని అర్థమైందా? ఆ బట్టి చదువు పనికిరాదు నాయనా, మీరు చదివింది అర్థం చేసుకొని మీరు రాస్తే దేవునికి స్తోత్రం, అది ఏమవుతుంది? మీకు ఎంత అర్థమైందో అది తెలియజేస్తుంది, దాన్ని బట్టి మీకు మార్కులు పడతాయి అన్నాడు. ఇంకా నాకు అప్పటి నుంచి అదే అలవాటైంది. నేను అందుకే గుడ్డిగా చదవను. ఒక్క వాక్యం కనీసం ఒక అరగంట సేపు ఆలోచిస్తాను దాని గురించి. ఒక మాట చదివి ఇట్లా కూర్చుంటాను. ఇంకా ఎందుకు, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి విషయం, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇది నాకు ఎట్లా వర్తిస్తుంది, ఇది నాకు ఎట్లా ఈ రోజుకి ఇది ఎట్లా సరిపోతుంది అని ఈ రీతిగా ఆలోచిస్తూ ఈ రీతిగా ధ్యానిస్తూ ఉంటే ఆమెన్ క్రొవ్విన మెదడు దొరికినట్టు ఉంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆమేన్. జుంటె తేనె దారాల కంటే మధురంగా కనబడుతుంది దేవుని వాక్యం. నువ్వు ఇంకా విడిచిపెట్టవు బైబిల్, నేను చెప్తున్నాను కదా, మీరు అస్సలు వదిలిపెట్టవు, అంత మాధుర్యం ఉంది దీంట్లో. మేము ఒక అరగంట 40 నిమిషాలు చెప్తుంటేనే మీరు ఇంత ఆనందిస్తుంటే ప్రతిరోజు మీరు పట్టుకొని కూర్చుంటే ఇంకెంత ఆనందం ఉంటుందో చూడండి. హల్లెలూయా. నేర్చుకున్నాం ప్రార్థన ఒకటే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, ఇదే నేర్చుకున్నాం తప్ప ఆదికాండం ఎక్కడుంది, నిర్గమకాండం ఎక్కడుంది, యోహాను సువార్త ఎక్కడుంది కదా, యాకోబు ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, ఇవన్నీ కూడా ఇంకా మనము
దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు, దేవా వాక్యమేమో సముద్రం అంతా ఉంది, నా ఆయుష్ ఏమో ఒక నీటి బుడగలాగా పెట్టావు అన్నాడట. అంటే 70 ఏండ్లు 80 ఏండ్లలో అంత సముద్రం అంతది ఎక్కడ చూడగలనయ్యా, ఎక్కడ చదవగలనయ్యా అని. అంత ప్రేమ దేవుంది. అన్ని విషయాలు దేవుడు మన పట్ల మనకు తెలియజేశాడు. దేవుడు వాని యందు ఏం చేస్తాడంట, నిలిచి ఉంటాడు. అబ్బా, ఈ మాట బలమైన మాట కదా. ఎవరు నిలబడతారు నీతో? ఆకాశమందు